వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఆర్ఆర్సీ గ్రూప్ డి జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, జపాన్ స్టార్టెడ్ విచ్ డే, జపాన్ అబ్జర్వ్ విచ్ డే ఎవ్రీ ఇయర్ యాజ్ అ నాగసాకి డే. సో మనకి జపాన్ ప్రతి సంవత్సరం కూడా నాగసాకి అనే డేని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుందని అడిగారు. సో ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్స్ వచ్చేటప్పటికి ఆగస్ట్ 7th అనేది ఉంది. సో ఆగస్ట్ 7thని ఇండియాలో ఎలా తీసుకోవచ్చు అంటే హ్యాండ్లూమ్ డే కింద కన్సిడర్ చేయొచ్చు ఆగస్ట్ 7th అనేదాన్ని. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ సంవత్సరం నుంచి ఆగస్ట్ 7th మనకి జావెలిన్ థ్రోవర్ డే అనే దాన్ని కూడా రికగ్నైజ్ చేశారు ఇండియాలో. రెండింటిని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఆగస్ట్ 6th వచ్చేటప్పటికి ఏ డేగా మనం కన్సిడర్ చేస్తాము అంటే హిరోషిమా రోజు కింద కన్సిడర్ చేస్తాం. హిరోషిమా డే, దట్ ఈస్ ఆగస్ట్ 6th. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఆగస్ట్ 10th అని ఉంది, వరల్డ్ లైన్ డే, ప్రపంచ సింహాల అంతర్జాతీయ దినోత్సవం అనేది ఎప్పుడు అంటే ఆగస్ట్ 10thగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆగస్ట్ 8th, ఇది భారతదేశం యొక్క చారిత్రాత్మక పరంగా చాలా ఇంపార్టెంట్గా చెప్తాం. మీకు ఆల్రెడీ తెలుసు క్విట్ ఇండియా ఉద్యమం. క్విట్ ఇండియా ఉద్యమం అనేది 1942లో జరిగింది. గాంధీ గారి నేతృత్వంలో డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇచ్చారు. క్విట్ ఇండియా రివోల్ట్ క్వీన్, క్విట్ ఇండియా రివోల్ట్ రాణి అని చెప్పేసి ఎవరిని పిలుస్తారు అంటే అరుణా అసఫ్ అలీ అనే ఆమెని పిలవడం జరుగుతుంది. అలా క్విట్ ఇండియా డే అని దేని రికగ్నైజ్ చేస్తారంటే ఆగస్ట్ 8th. సో ఇది వచ్చేటప్పటికి మనకి క్విట్ ఇండియా డే కింద ఉంది. సో నెక్స్ట్ ఆగస్ట్ 9th అనే దాన్ని ఏ డే కింద మనం కన్సిడర్ చేస్తాము అంటే నాగసాకి డే కింద కన్సిడర్ చేస్తాం. సో ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ వన్. మీకు ఆల్రెడీ తెలుసు రెండో ప్రపంచ యుద్ధం. సో దాదాపుగా 1939 నుంచి 45 మధ్యలో ఏదైతే రెండవ ప్రపంచ యుద్ధం జరిగిందో ఆ టైంలోనే అమెరికా బాంబర్ విమానం అండ్ జపాన్లోని హిరోషిమా నాగసాకి అనే ప్రదేశాల మీద అటామిక్ బాంబ్స్ని ప్రయోగించింది. సో రెండవ ప్రపంచ యుద్ధంలో మొట్టమొదటిగా ప్రపంచంలో ఏ నగరం మీద మనకి అటామిక్ బాంబ్ అనేది ప్రయోగించబడింది అని అడిగితే మిమ్మల్ని ఆప్షన్ ఆగస్ట్ 6th కన్సిడర్ చేయాలి. హిరోషిమా సిటీ మొట్టమొదటి సిటీ. అది దీని మీద కూడా ఎలా అంటే లిటిల్ బాయ్ అనే దాన్ని ప్రయోగించారు. దాని తర్వాత నాగసాకి అనే దాని మీద మనకి ఫ్యాట్ మ్యాన్ అనే దాన్ని ప్రయోగించడం జరిగింది. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. న్యూక్లియర్కి సంబంధించి న్యూక్లియర్ లేదా అణుశక్తి అని మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మీకు ఆల్రెడీ తెలిసిందే కానీ నేను ఇక్కడ రివైజ్ చేస్తున్నాను. 1974లో ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ జరిగింది. ఇండియాకి సంబంధించిన మొట్టమొదటి అణుశక్తి పరీక్షగా చెప్తాం. ఇది ఫెయిల్ అయింది. 1974లో ఇది ఫెయిల్ అయిన తర్వాత 1975లో సో ఎన్ఎస్జి అనే గ్రూప్ ఏర్పడింది. న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్ అంటాం. ప్రస్తుతం దీంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారంటే 48 మెంబర్స్ ఉన్నారు. సో ఇందులో ఎవరైనా మెంబర్గా జాయిన్ అవ్వాలి అంటే నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అని చెప్పేసి ఉంటుంది. దాంట్లో సంతకం చేయాలి, ఆ ఒప్పందాన్ని ఒప్పుకోవాలి. ఎవరైతే నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీని ఒప్పుకుంటారో సో వాళ్ళు ఎన్ఎస్జీలో మెంబర్స్గా జాయిన్ అవ్వచ్చు. 48 మెంబర్స్ ఆర్ దేర్. ఇండియా ఈజ్ నాట్ అ మెంబర్ ఆఫ్ ఎన్ఎస్జీ. సో ప్రస్తుతం న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్లో ఇండియా మెంబర్గా లేదు. సో దాని తర్వాత నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది న్యూక్లియర్ వెపన్ కంట్రీస్. లాస్ట్ టైం ఆర్ఆర్సీలో అడిగిన క్వశ్చన్స్ ఇవి. న్యూక్లియర్ వెపన్ కంట్రీస్ ఏవి, న్యూక్లియర్ వెపన్ కంట్రీవి కానివి ఏవి అని అడిగారు. లైక్ యుఎస్ఏ కానీ పెద్ద కంట్రీస్ అంటే డెవలప్డ్ కంట్రీస్, లార్జెస్ట్ కంట్రీస్, హై టెక్నాలజీ కంట్రీస్ మీకు గుర్తుంటే ఈ కంట్రీస్ మీకు గుర్తుంటాయి. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్ కంట్రీస్ టోటల్గా మనకి 9 ఉన్నాయి. ఆ 9లో యుఎస్ఏ ఒకటి ఉంది, యూకే ఒకటి ఉంది, నెక్స్ట్ రష్యా ఉంది. ఈ 3 అతిపెద్ద కంట్రీస్గానే చెప్పచ్చు. సో దీని తర్వాత ఫ్రాన్స్ ఈజ్ ఆల్సో దేర్. ఫ్రాన్స్ కూడా ఉంది. సో ఫ్రాన్స్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్గా ఉన్నది మనకి ఏది అంటే ఇజ్రాయెల్. సో దీన్ని ఎక్కువగా ఎవరు మర్చిపోరు. ఇజ్రాయెల్ ఈజ్ దేర్. సో దాని తర్వాత చైనా ఉంది అండ్ ఇండియా ఈజ్ దేర్ అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ ఈజ్ దేర్ అండ్ నార్త్ కొరియా ఈజ్ దేర్. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు నార్త్ కొరియా సౌత్ కొరియా ఉన్నాయని. నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి ప్యారలల్గా ఉన్న లైన్ని 38 degrees అంట, మీకు అది గుర్తుంటుంది. అలాగే నార్త్ కొరియా, ఇండియా, పాకిస్తాన్, చైనా ఇవి ఆసియా తరపున ఉన్నవి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి రష్యా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్, యుఎస్ఏ, యూకే ఇవి ఇటున్నవి వెస్ట్రన్ సైడ్ ఉన్నవి. టోటల్గా 9 న్యూక్లియర్ వెపన్ కంట్రీస్గా ఉన్నాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఆపరేషన్ అణుశక్తి మీకు ఆల్రెడీ తెలిసిందే. 1998 May 11th జరిగింది. ఇండియాస్ సెకండ్ న్యూక్లియర్ టెస్ట్, అది సక్సెస్ఫుల్ అయిందని కూడా చెప్పొచ్చు. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్గా రిలేటివ్గా మీరు గుర్తుపెట్టుకునేవి ఆగస్ట్ డేస్కి సంబంధించి. అలాగే ఆగస్ట్ 20th ఉంది చూసారా, సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. దాని మీదే ఆల్మోస్ట్ మనకి 3 days ఉన్నాయి.
ఆగస్టు 20 వచ్చేటప్పటికి వరల్డ్ మస్కిటో డే, ప్రపంచ దోమల దినోత్సవం మస్కిటో డే కింద ఆగస్టు 20th ఉంది. రాజీవ్ గాంధీ యొక్క బర్త్ యానివర్సరీ కూడా అదే రోజు. దానిని ఇండియాలో సద్భవన్ దివాస్ కింద రికగ్నైజ్ చేశారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి రినవబుల్ ఎనర్జీ డే లేదా అక్షయ్ దివాస్ అంటాం. ఈ 3 రోజులు కూడా ఆగస్టు 20th. అలాగే ఆగస్టు 29కి సంబంధించి ఏంటి అంటే నేషనల్ స్పోర్ట్స్ డే అంటాం. సో ధ్యాన్ చంద్ గారి యొక్క బర్త్ యానివర్సరీని రికగ్నైజ్ చేస్తూ నేషనల్ స్పోర్ట్స్ డే అనేది మనకి ఎప్పుడు ఉంది అంటే ఆగస్టు 29 ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆగస్టు 4 యుఎస్ కోస్ట్ గార్డ్ డే. ఆగస్టు 4 అనేది మనకి యుఎస్ యొక్క కోస్ట్ గార్డ్ డే కింద ఉంది. సో ఇది జనరల్గా అంత ఇంపార్టెంట్ కాదు, బట్ డేస్లో అడగచ్చు. ఆగస్టు 4 యుఎస్ కోస్ట్ గార్డ్ డే, ఆగస్టు 29 స్పోర్ట్స్ డే, ఆగస్టు 20 వరల్డ్ మస్కిటో డే, సద్భవన్ దివాస్ డే, రినవబుల్ ఎనర్జీ లేదా అక్షయ్ దివాస్ డే కింద కూడా, అక్షయ్ ఊర్జ దివాస్ డే కింద కూడా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆగస్టు 1 వచ్చేటప్పటికి నేషనల్ మౌంటైన్ క్లైంబింగ్ డే అంటాం. సో అది ఆగస్టు 1గా రికగ్నైజ్ చేయబడింది. సో దిస్ ఈజ్ ఓవరాల్ అబౌట్ దట్ ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ద 17th లోక్సభ ఎలక్షన్స్ ఆర్ ప్రపోజ్డ్ టు బి హెల్డ్ ఇన్ విచ్ ఇయర్? మనకి 17వ లోక్సభ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయని అడిగారు. సో ఆప్షన్స్లో వివిధ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, 2019. సో 2019లో మనకి 17వ లోక్సభ ఎలక్షన్స్ అనేవి జరిగాయి. అలాగే నెక్స్ట్ ఫస్ట్ లోక్సభ ఎలక్షన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా ఫస్ట్ లోక్సభ ఎలక్షన్స్ 1951, 1952 మధ్యలో జరిగాయి. ఎందుకంటే ఫస్ట్ లోక్సభ ఎలక్షన్స్ 1951 అక్టోబర్లో స్టార్ట్ అయ్యాయి, 1952 ఫిబ్రవరిలో ఎండ్ అయ్యాయి. అలాగే మొట్టమొదటి లోక్సభ ఎప్పుడు ఏర్పడింది అంటే మనకి 1952 ఏప్రిల్ మంత్లో ఫస్ట్ లోక్సభ ఏర్పాటైంది. సో ఇది లోక్సభకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగే ఈ ఎలక్షన్స్లో దాదాపుగా 53 పార్టీస్ అనేవి నేషనల్ పార్టీ 53 పార్టీస్ అనేవి దీంట్లో పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది. సో అది కూడా జనరల్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, బట్ నాట్ దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెంట్ అని చెప్పాలి ఆర్ఆర్సీ లాంటి ఎగ్జామ్స్కి. కానీ ఇక్కడ ఏం ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఇలాంటివి మీకు ఆల్రెడీ ఇవన్నీ నేను పాత క్లాసెస్లో కవర్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఏం డిస్కస్ చేద్దామంటే ఫస్ట్ లోక్సభ స్పీకర్ సో గణేష్ వాసుదేవ్ మౌలాంకర్ అంట. మీకు ఆల్రెడీ తెలుసు ఈయనే ఫస్ట్ లోక్సభ స్పీకర్గా ఉన్నారు. మరి ఫస్ట్ డిప్యూటీ స్పీకర్గా ఎవరున్నారు లోక్సభలో అంటే మనకి ఎంఏ అయ్యంగర్ అనే పర్సన్ మనకి ఫస్ట్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ కింద ఉన్నారు. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ అంశాలని చెప్పొచ్చు లోక్సభకి సంబంధించి. అలాగే ఫస్ట్లో మనకి లీడర్ ఆఫ్ ద హౌస్ ఉన్నారు, జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు. అప్పుడు అపోజిట్ లీడర్ లేరు, ఎందుకంటే అపోజిట్ లీడర్ 1969 తర్వాత ఏర్పడ్డారు లోక్సభలో. లోక్సభలో ఫస్ట్ సభ ఏర్పడినప్పుడు మాత్రం అపోజిట్ లీడర్ ఇన్ ద హౌస్ ఆఫ్ లోక్సభ అనేది లేనే లేదు, ఎందుకంటే మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ మెంబర్స్ అందరూ కూడా నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా? భారతదేశానికి నూతనంగా ఏర్పడిన భారత ప్రధాన ఎన్నికల అధికారి ఎవరు అని అడుగుతున్నారు. సో నేరుగా ఆన్సర్ చూద్దాం. దట్ ఈస్ సుశీల్ చంద్ర. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇలాంటివి ఆర్ఆర్సీకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎలక్షన్ కమిషనర్ కానీ, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కానీ, ప్రెసిడెంట్ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఫస్ట్ ప్రయారిటీ లైన్. సో అలాంటి వాటిలో ప్రస్తుతం ఎలక్షన్ కమిషనర్గా ఉన్నది సుశీల్ చంద్ర. సో దీని బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ అంటే ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ పరంగా చూద్దాం. ఇది కాన్స్టిట్యూషనలైజ్డ్ బాడీ, రాజ్యాంగబద్ధమైన బాడీగా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఎప్పుడు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారని అడగచ్చు. 25th Jan 1950 ఎలక్షన్ కమిషన్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్. సెకండ్ విషయం వచ్చేటప్పటికి రాజ్యాంగంలో ఏ భాగంలో ఇది వివరించబడింది అని అడుగుతారు. 15వ భాగంలో 15th పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో మనకి ఎలక్షన్ కమిషన్ అనేది ఉంది. ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు మధ్యలో ఉంది అంటే 324 ఆర్టికల్ నుంచి 329 ఆర్టికల్ మధ్యలో ఎలక్షన్ కమిషన్ గురించి వివరించబడింది. సో ఇది జనరల్ బేసిక్ అండి. ఇక్కడ నుంచి కూడా క్వశ్చన్స్ అడగచ్చు. లేదు అంటారా, నెక్స్ట్ మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అంటే ఫస్ట్ థింగ్ అండి, ఎలక్షన్ కమిషనర్ గురించి అడుగుతారు. భారతదేశం యొక్క ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు అని అడగచ్చు. సుకుమార్ సేన్. ఆల్రెడీ మీకు తెలిసిన పర్సనే. సుకుమార్ సేన్ ఈజ్ అ ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. కానీ దాని తర్వాత ఏం జరిగింది అంటే ఆల్మోస్ట్ మనకి 20 సంవత్సరాలకి పైగా, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన 20 yearsకి పైగా మనకి ఎలక్షన్ కమిషన్ అనేది మల్టిపుల్ బాడీ కాదు, అది సింగిల్ బాడీనే. ఎలక్షన్ కమిషనర్ ఒకళ్ళే ఉండేవాళ్ళు.
కానీ దాని తర్వాత ఏం చేశారంటే 1989లో ఒక సవరణ చేశారు. ఎలక్షన్ కమిషనర్ అమెండ్మెంట్ యాక్ట్ అంటాం. ఎలక్షన్ కమిషనర్ అమెండ్మెంట్ యాక్ట్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చి భారత ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో దాన్ని సింగిల్ బాడీ నుంచి మల్టీ బాడీ కింద చేంజ్ చేశారు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, దీంట్లో ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు, ఆయన కింద 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉండడం జరుగుతుంది. ఇలాంటి మార్పు ఇండియాలో రాజీవ్ గాంధీ గారి టైంలో వచ్చింది, ఇన్ ద టైమ్ ఆఫ్ 1989 అంటాం. దీని సంవత్సరానికి పైన అంటే 1988లో ఇంకో చిన్న మార్పు వచ్చిందని చెప్పొచ్చు. అది ఏంటి అంటే 1988కి ముందర భారతదేశంలోని ఓటు హక్కు వచ్చేటప్పటికి 21 ఇయర్స్గా ఉండేది. 21 ఇయర్స్ ఈజ్ అ ఓట్ ఏజ్ ఆఫ్ ఇండియా బిఫోర్ 1988. కానీ 1988 తర్వాత ఓటు హక్కుని 21 ఇయర్స్ నుంచి ఎంతకి డిక్రీజ్ చేశారు అంటే 18 ఇయర్స్కి డిక్రీజ్ చేశారు. ఇది జనరల్ క్వశ్చన్ అండి, ఏ సంవత్సరంలో డిక్రీజ్ చేశారు, ఎంతకు డిక్రీజ్ చేశారని అడగచ్చు. లేదు కాన్స్టిట్యూషన్ పరంగా పాలిటీ పరంగా అడగాలంటే in 1988 the vote age is reduced from 21 years to 18 years in India by which amendment act, ఏ సవరణ చట్టం ద్వారా చేశారో అని అడగచ్చు. సో దట్ ఈస్ నథింగ్ బట్ 61st అమెండ్మెంట్ యాక్ట్ 61. 1985లోనేమో యాంటీ డిఫెక్షన్ లా పార్టీ ఫిరాయింపుల చట్టం వచ్చింది 52వ సవరణ చట్టం ద్వారా. 1988లోనేమో 61st అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది, అది ఓటు హక్కుని రెడ్యూస్ చేసేది. దాని తర్వాత ఏం చేశారంటే 1993 ఇంకొంచెం బ్యాక్ వెళ్ళారు 1993. సో 1993లో మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రధాన ఎన్నికల అధికారి ఎవరు అంటే ఎన్ శేషన్ అని చెప్తాం. సో ఎన్ శేషన్ గారి యొక్క ఆధ్వర్యంలో ఫస్ట్ టైం ఓటర్ ఐడి కార్డ్ అనే దాన్ని తీసుకొచ్చారు. సో ఓటర్ ఐడి కార్డ్ని ఏ ఇయర్లో తీసుకొచ్చారంటే 1993లో. ఎవరి ఆధ్వర్యంలో తీసుకొచ్చారు అంటే ఎన్ శేషన్ గారి యొక్క ఆధ్వర్యంలో తీసుకురావడం జరిగింది. సో ఇవి ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ థింగ్స్. అలాగే భారత ప్రధాన ఎన్నికల అధికారిని ఎవరు నియమిస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నియమిస్తారని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఈయన యొక్క పదవీ కాలం ఎంత ఉంటుందంటే 6 years or 65 years ఏజ్ విచ్ ఈజ్ అ ఎర్లియర్ వన్. 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయసు 65 years ఏజ్ ఏది ముందైతే దాన్ని ఫస్ట్ కన్సిడర్ చేస్తారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈజ్ అ సుశీల్ చంద్ర. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి హూ ఇన్వెంటెడ్ అ స్మార్ట్ గ్లో కాల్ అండ్ టెరా బ్లూ ఎక్స్టీ టీజే దట్ ప్రెడిక్ట్స్ ఎపిలిప్టిక్ సీజర్స్. సో మనకి మూర్ఛ వ్యాధి వారి కోసం టెరా బ్లూ ఎక్స్టీ టీజే అనే దాన్ని ఎవరు కనుగొన్నారని అడుగుతున్నారు. సో డైరెక్ట్గా ఆన్సర్ చూద్దామండి. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. రాజలక్ష్మి బోర్తాకూర్ అనే పర్సన్ కనుగొన్నారు. ఈమె యాక్చువల్గా స్వతహాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో దాని తర్వాత ఆమె ప్రొఫెషన్ మార్చుకున్నారు. ఆమె ఒక ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అలాంటి పర్సన్ మూర్ఛ వ్యాధి వారి కోసం టెరా బ్లూ ఎక్స్టీ టీజే అనే దాన్ని కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ద స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో. సో వివోకి ప్రస్తుతం బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నది ఎవరు అని అడిగారు. సో ఒక్కొక్కరిని చూద్దాం. ఆన్సర్ మీకు తెలుసా, జనరల్గా చూద్దాం. సోను సూద్. సోను సూద్ నెంబర్ ఆఫ్ దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. 2020-21లో బెస్ట్ ఫిలాంథ్రోపిస్ట్, మానవతావాదిగా ఉదారవాదిగా కూడా ఈయన పేరు తెచ్చుకున్నారు. అలాంటి పర్సన్ కోవిడ్-19 క్యాంపెయిన్కి పంజాబ్ ఈయనని బ్రాండ్ అంబాసిడర్గా ఎన్నుకుంది. పంజాబ్ కోవిడ్-19 దానికి బ్రాండ్ అంబాసిడర్గా, అవేర్నెస్కి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని ఎన్నుకున్నారు అంటే సోను సూద్ని. అలాగే అనుష్క శర్మ రీసెంట్గా దేనికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు అంటే ప్రెగా న్యూస్. సో ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఏదైతే ఒక కిట్ దానికి సంబంధించిందో దాన్ని ప్రెగా న్యూస్ అంటారంట. దానికి బ్రాండ్ అంబాసిడర్గా అనుష్క శర్మ గారు ఎంపికయ్యారు. అలాగే రోహిత్ శర్మ వచ్చేటప్పటికి స్పెయిన్కి సంబంధించిన ఒక ఫుట్బాల్ క్లబ్ ఉంది, దాని పేరు లా లీగా. సో లా లీగా అనే దానికి ఇటీవల బ్రాండ్ అంబాసిడర్ అయింది రోహిత్ శర్మ. అంతకు ముందర లాస్ట్ ఇయర్ డాక్టర్ ట్రస్ట్ అనే దానికి కూడా ఈయన బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. అలాగే మెడికల్ ఫీల్డ్లో ఫార్మా రంగంలో చాలా వన్ ఆఫ్ ద టాప్ కంపెనీగా చెప్పుకునే గ్లెన్మార్క్ యొక్క క్యాండిడ్ డస్ట్ పౌడర్ అనే దానికి కూడా ఈయనే బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక కావడం జరిగింది. ఇక నెక్స్ట్ ఉన్నది ఎవరు అంటే విరాట్ కోహ్లీ. సో విరాట్ కోహ్లీ వివోకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్గా చెప్పొచ్చు. విరాట్ కోహ్లీ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇన్స్టాగ్రామ్ రిచెస్ట్ పర్సన్స్ లిస్ట్లో ఈయన యొక్క స్థానం 19th పొజిషన్లో ఉంది. ఇండియా పరంగా చూసుకుంటే ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు. ఓవరాల్గా 19th పొజిషన్ అండ్ ఫస్ట్ పొజిషన్లో మాత్రం ఇండియా తరపున విరాట్ కోహ్లీ ఉన్నారు. ఓవరాల్
ఓవరాల్గా పొజిషన్ చూసుకుంటే ఇన్స్టాగ్రామ్ రిచెస్ట్ లిస్ట్లో క్రిస్టియానో రొనాల్డో లేదా CR7గా పిలువబడే ఆ పర్సన్ టాప్ లిస్ట్లో ఉన్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ట్రాన్స్జెండర్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఒలింపిక్స్. ఈసారి ఒలింపిక్స్లో చాలా డిఫరెంట్ థింగ్స్ జరిగాయండి. ఒకటేంటి అంటే భారతదేశానికి చెందిన పవన్ సింగ్ అనే పర్సన్ని మనకి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఉంది. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీలో 26 జ్యూరీ మెంబర్స్ ఉంటారంట. ఈ 26 జ్యూరీ మెంబర్స్లో వన్ ఆఫ్ ద మెంబర్ని ఇండియా నుంచి తీసుకున్నారు. ఆయన పేరు వచ్చేటప్పటికి పవన్ సింగ్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అంట ఇండియా నుంచి ఒక పర్సన్ని తీసుకోవడం. సో ఇది ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే ఫస్ట్ టైం స్కేటింగ్ని ప్రవేశపెట్టారు. దీంట్లో ఏమంటారు, ఒలింపిక్స్లో ఫస్ట్ టైం స్కేటింగ్ అనే దాన్ని కూడా ప్రవేశపెట్టారు. అలాగే ఫస్ట్ ట్రాన్స్జెండర్ని కూడా ఇదే ఒలింపిక్స్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇలా చాలా డిఫరెంట్ థింగ్స్ అన్నీ కూడా ఈసారి ఒలింపిక్స్లో జరిగాయి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి నేరుగా లారెల్ హోవార్డ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ నథింగ్ బట్ లారెల్ హోవార్డ్గా చెప్పొచ్చు ఫ్రమ్ ద న్యూజిలాండ్ ఏరియా. సో ఈమె ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అంటే న్యూజిలాండ్. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మొదటి ట్రాన్స్జెండర్ ఒలింపిక్స్లో పాల్గొన్నారు. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ వన్. అయితే ఇక్కడ ఇంకొక 3 ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ఒక్కొక్కటి చూద్దాం. ముగ్గురు ట్రాన్స్జెండర్సే వీళ్ళ ముగ్గురు కూడా డిఫరెంట్ ఫీల్డ్స్లో భారతదేశంలో ప్రముఖ వ్యక్తులుగా ఉన్నారు. ఒకటి జ్యోతి మోండల్ అని ఉన్నారు కదా. సో జ్యోతి మోండల్ వచ్చేటప్పటికి ఫస్ట్ జడ్జ్ అండి. ద ఫస్ట్ ట్రాన్స్జెండర్ జడ్జ్గా చెప్పచ్చు. దేనికి అంటే లోక్ అదాలత్కి, వెస్ట్ బెంగాల్లో ఉన్న ఒక లోక్ అదాలత్కి ఫస్ట్ ట్రాన్స్జెండర్ జడ్జ్గా ఎంపికైన వ్యక్తి జ్యోతి మోండల్ గారుగా చెప్పచ్చు. సో దాని తర్వాత సవ్యశ్రీ షర్మిల. ఇట్స్ నాట్ సవ్యశ్రీ అండి, ఇట్స్ అ సత్యశ్రీ. ఒకసారి మీరు మార్చుకోండి, అది సత్యశ్రీ షర్మిల. అండ్ ద ఫస్ట్ లాయర్ అని చెప్పచ్చు తమిళనాడులోని ఫస్ట్ ట్రాన్స్జెండర్ లాయర్గా ఈమె ఎంపిక కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ప్రతిక యశిని అని ఉన్నారు కదా. సో ఈమె కూడా తమిళనాడుకి సంబంధించిన వ్యక్తే. ఫస్ట్ SI ట్రాన్స్జెండర్, ద ఫస్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ట్రాన్స్జెండర్ కింద తమిళనాడులో ఎంపికైన వ్యక్తి ప్రతిక యశినిగా చెప్పచ్చు. అలాగే ట్రాన్స్జెండర్స్కి ఇటీవల 1% ఆఫ్ ఏమంటారు రిజర్వేషన్స్ని గవర్నమెంట్ జాబ్స్లో ప్రకటించిన స్టేట్ ఏది అంటే కర్ణాటక ప్రకటించడం జరిగింది. అలాగే నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి ట్రాన్స్జెండర్ పార్క్ని ఏ రాష్ట్రంలో ప్రారంభిస్తున్నారు అంటే కేరళలో ప్రారంభించడం జరుగుతుంది. సో ఇవి మీరు కొన్ని ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ వన్ చూద్దాం. The next one, who has been appointed as the new chairman and managing director of SIDBI. సో మనకి స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పిలువబడే సిడ్బీ యొక్క నూతన చైర్మన్గా లేదా మేనేజింగ్ డైరెక్టర్గా ఎంపికైన వ్యక్తి ఎవరు అంటే ఎస్ రమన్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే సిడ్బీ అనేది ఎక్కడుంది, హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అని అడిగితే దట్ ఈజ్ ఇన్ లక్నో. సో లక్నో కేంద్రంగా ఉంది సిడ్బీ. సో ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవచ్చు దీనికి సంబంధించి. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, ఇండియా హ్యాస్ అనౌన్స్డ్ 1 మెగావాట్ రోమైన్ వ్యాలీ ఐలాండ్ సోలార్ పవర్ ప్లాంట్ అండ్ ఇన్ విచ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని, విచ్ కంట్రీ అని అడుగుతున్నారు. సో మనకి భారతదేశం 1 మెగావాట్ రోమైన్ వ్యాలీ ఐలాండ్ సోలార్ పవర్ ప్లాంట్ని ఏ దేశానికి అప్పగించింది అని అడుగుతున్నారు. భారతదేశం అని చెప్పచ్చు. సో దట్ ఈస్ అ మెయిన్ థింగ్. సో ఆప్షన్స్లో ఇండోనేషియా, సీషెల్స్, శ్రీలంక, మారిషస్ ఉన్నాయి. యాక్చువల్గా ఈ రోమైన్ వ్యాలీ అనేది ఒక ఆర్టిఫిషియల్ ఐలాండ్గా చెప్తాము. అండ్ ఇది వచ్చేసి మనకి సీషెల్స్ దగ్గర ఉంది. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సీషెల్ క్యాపిటల్ వచ్చేసి విక్టోరియా అంటాం. సో విక్టోరియాకి ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్స్ దూరంలో రోమైన్ వ్యాలీ అనే ఐలాండ్ ఉంది. సో అక్కడ సోలార్ పవర్ ప్లాంట్ని ఇండియా యొక్క సాయంతో నిర్మించబోతున్నారు. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. అలాగే ఇండోనేషియా యొక్క క్యాపిటల్ మీకు ఆల్రెడీ తెలుసు, దట్ ఈజ్ అ జకార్తా అనేది ఇండోనేషియా యొక్క క్యాపిటల్. భారతదేశంలోని ఏ దీవుల యొక్క సమూహం ఇండోనేషియాకి దగ్గరగా ఉంది అని అడిగితే అండ్ విచ్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఆర్ నియర్ టు ఇండోనేషియా ఆఫ్ ఇండియా అని అడిగితే దట్ ఈస్ అండమాన్ అండ్ నికోబార్. అండమాన్ అండ్ నికోబార్కి ఇండోనేషియా దగ్గరగా ఉంటుంది. కంపేర్ చేసుకుంటే మిగతా ప్లేసులతో కంపేర్ చేసుకుంటే ఈ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ మనకి ఇండోనేషియాకి దగ్గరగా ఉంటాయని చెప్పొచ్చు. నెక్స్ట్ శ్రీలంక, టియర్ ఆఫ్ ఇండియన్ ఓషన్, పెరల్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అని పిలిస్తే శ్రీలంకని పిలవడం జరుగుతుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే కొలంబియా కానీ నెక్స్ట్ జయవర్ధనపుర కోటే కానీ ఈ రెండు కూడా క్యాపిటల్స్ ఆఫ్ శ్రీలంకగా చెప్పచ్చు. సో మారిషస్కి క్యాపిటల్గా మనం పోర్ట్ లూయిస్ అనే దాన్ని చెప్తాం. సో ఇది దీని యొక్క క్యాపిటల్గా ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం.
సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రియాల్ ఈజ్ ద కరెన్సీ ఆఫ్ విచ్ కంట్రీ? రియాల్ అనేది ఏ దేశపు కరెన్సీ అని అడుగుతున్నారు. సో ఒక్కొక్కటి చూసుకుంటూ వద్దాం. సో ఆప్షన్ ఏ దక్షిణాఫ్రికా ఉంది. దక్షిణాఫ్రికా యొక్క కరెన్సీగా సౌత్ ఆఫ్రికన్ ర్యాండే అనే దాన్ని చెప్తారు దీని యొక్క కరెన్సీగా. అలాగే దీనికి క్యాపిటల్స్ అనేవి 3 ఉన్నాయండి సౌత్ ఆఫ్రికాకి. ఒకటి కేప్ టౌన్ అనేది దీని యొక్క క్యాపిటల్గా ఉంది. అండ్ సెకండ్ వచ్చేటప్పటికి ప్రిటోరియా అనేది కూడా దీని క్యాపిటలే. అండ్ ఇంకొకటి బ్లూమ్స్ ఫౌంటైన్ అనేది కూడా దీని యొక్క క్యాపిటల్గానే ఉంది. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సిటీ కింద కూడా, సెకండ్ ఓల్డెస్ట్ సిటీనా వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సిటీ కింద కూడా కేప్ టౌన్ని కన్సిడర్ చేస్తారు. అయితే ఇందులో ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే కేప్ టౌన్ వచ్చేటప్పటికి సౌత్ ఆఫ్రికాకి లెజిస్లేటివ్ అంటే శాసనపరమైన రాజధాని అవుతుంది. అండ్ ప్రిటోరియా వచ్చేటప్పటికి పరిపాలనా పరంగా, అడ్మినిస్ట్రేషన్ పరంగా, అదే చట్టపరంగా జ్యుడిషియరీ పరంగా చూసుకుంటే సౌత్ ఆఫ్రికాకి ఏది క్యాపిటల్ అంటే బ్లూమ్స్ ఫౌంటైన్. ఇది సౌత్ ఆఫ్రికాకి సంబంధించింది. కానీ ఇక్కడ రియాల్ అని అడిగారు, ఇక్కడ మనకి ర్యాండౌన్ ఉంది కాబట్టి దక్షిణాఫ్రికా కాదు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఘనా ఉంది. సో ఘనా యొక్క కరెన్సీ వచ్చేటప్పటికి ఘనానియన్ సెడి అనేది దీని యొక్క కరెన్సీగా ఉంది. ఘనానియన్ సెడి. అలాగే దీని యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి ఏది అంటే ఆక్రా ఈజ్ అ క్యాపిటల్. సో కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి కాంబోడియా. సో నామ్ పెన్ అనేది దీని యొక్క క్యాపిటల్గా ఉంది. సో నామ్ పెన్ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ కాంబోడియా చెప్పొచ్చు. PHNAM దీని యొక్క స్పెల్లింగ్. అండ్ నెక్స్ట్ కరెన్సీ వచ్చేటప్పటికి దీనికి డిఫరెంట్ అండి. రైల్ అనేది దీని యొక్క కరెన్సీ. కొంచెం ఇది అండ్ ఇది కూడా సిమిలర్గా ఉంటాయి. ఒకసారి చూడండి, ఇది రియల్, ఇది వచ్చేటప్పటికి రైల్ ఈజ్ అ కరెన్సీ ఆఫ్ కాంబోడియాగా చెప్పొచ్చు. సో నెక్స్ట్ బ్రెజిల్ ఉంది. బ్రెజిల్ యొక్క క్యాపిటల్గా మనం బ్రెసిలియా అనే దాన్ని చెప్పొచ్చు. సో బ్రెసిలియా ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ బ్రెజిల్. సో దీని యొక్క కరెన్సీ వచ్చేటప్పటికి ఏది అంటే దట్ ఈజ్ అ రియాల్ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ బి. సో ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, దక్షిణాఫ్రికా కరెన్సీ వచ్చేటప్పటికి ర్యాండ్. అండ్ నెక్స్ట్ ఘనా కరెన్సీ వచ్చేటప్పటికి ఘనానియన్ సెడి. అండ్ నెక్స్ట్ కాంబోడియా కరెన్సీ వచ్చేటప్పటికి రైల్ అనేది. అండ్ బ్రెజిల్ కరెన్సీ వచ్చేటప్పటికి దట్ ఈస్ నథింగ్ బట్ రియాల్గా చెప్పొచ్చు. సో ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ హౌ ద అర్త్ గాట్ ఇట్స్ బ్యూటీ? సో హౌ ద అర్త్ గాట్ ఇట్స్ బ్యూటీ అనే దానికి ఆథర్ ఎవరని అడుగుతున్నారు. లక్ష్మీ వేణు, విశాల్ షిక్కా, చేతన్ భగత్ అండ్ ఇంకొక పర్సన్ సుధామూర్తి ఇచ్చారు. దీంట్లో మనకి బాగా తెలిసిన వ్యక్తి వచ్చేటప్పటికి చేతన్ భగత్. సో చేతన్ భగత్ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ నావెల్స్ని రాశారు. రీసెంట్గా రాసింది అయితే మాత్రం వన్ అరేంజ్ మర్డర్. ఇది రీసెంట్ బుక్ అండి. వన్ అరేంజ్ మర్డర్ అనేది చేతన్ భగత్ గారి యొక్క రీసెంట్ బుక్గా చెప్పచ్చు. అలాగే హౌ ద అర్త్ గాట్ ఇట్స్ బ్యూటీ అనే దాన్ని సుధామూర్తి రాశారు. గోపి డైరీస్ అనే బుక్ని కూడా సుధామూర్తి గారే రాసి ఉన్నారు. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ చూసుకుంటే మహావీర ఈజ్ బిలౌడ్ టు దట్ లాస్ట్ ఆఫ్ ద తీర్థంకర. విచ్ ఆఫ్ ద తీర్థంకర? సో మనకి మహావీరుడు అనేవారు ఆఖరివాడని చెప్తా ఉంటారు. అయితే ఆయన నెంబర్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే జనరల్గా లేదా ఇండైరెక్ట్గా ఏమని అడుగుతున్నారు అంటే జైనిజంలోని తీర్థంకరులు ఎంతమంది అని అడుగుతున్నారు. దట్ ఈస్ అ క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. 24 తీర్థంకరులు. సో 24వ తీర్థంకరుడిగా ఎవరిని చెప్పొచ్చు అంటే మహావీర వర్ధమాన జైన్ని చెప్పొచ్చు. అలాగే ఆయన ఎప్పుడు జన్మించారో అని అడిగితే 540 BC అనే ప్రాంతంలో ఆయన జన్మించారు. ఎక్కడ జన్మించారో అని అడిగితే వైశాలి అనే ప్రాంతంలో జన్మించారు ఆయన. అది కూడా ఎస్పెషల్లీ ఏ ప్రాంతం అని అడిగితే కుందలవన అనే ప్రాంతంలో ఆయన జన్మించడం జరిగింది. ఆయనకి ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు జ్ఞానోదయం వచ్చింది అని అడిగితే 30 years. హీ గాట్ ఎన్లైట్మెంట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 30గా చెప్పొచ్చు. సో ఆయన ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు కైవల్యం పొందారు అంటే మరణించారు అంటే 42 years. సో ఆయనకి జ్ఞానోదయం వచ్చిన 12 సంవత్సరాలకు ఆయన మరణించడం జరిగింది. ఎక్కడ మరణించారు అని అడిగితే దట్ ఈస్ అ పావపురి. సో పావపురి అనేది ప్రస్తుతం ఎక్కడ ఏ ప్రదేశంలో ఉంది అంటే బీహార్లో ఉంది. సో ఇది వర్ధమాన మహావీర జైన్ గురించి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ థింగ్ అనమాట. అయితే ఇది పక్కన పెడితే నెక్స్ట్ తీర్థంకరులు అంటున్నాం కదా. టోటల్గా తీర్థంకరులు 24 మంది ఉన్నారు. ఫస్ట్ తీర్థంకరుని ఎవరు అని అడిగితే రిషభనాథుడు అంటాం. సో ఈయన ఫస్ట్ తీర్థంకరగా ఉన్నారు. అండ్ 23వ తీర్థంకరుగా ఉన్నది పార్శ్వనాథ. 24వ తీర్థంకరుడుగా ఉన్నది ఎవరు అంటే వర్ధమాన మహావీర జైన్గా చెప్పచ్చు. సో ఇది జైనిజంకి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అనేకతవాద, అనేకాతవాద అనే పదాలు కనుక కనిపిస్తే అవి జైనిజానికి సంబంధించినవే. రైట్ ఫెయిత్, రైట్ నాలెడ్జ్ ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా మనకి దేనికి సంబంధించినవి అంటే జైనిజానికి సంబంధించినవిగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి బుక్స్ అంటాం కదా.
త్రిపీటకాలు అనేవి బుద్ధిజానికి సంబంధించినవి, అంగాలు మరియు పూర్వాలు అనేవి జైనిజానికి సంబంధించినవి. అంగాస్ అండ్ పూర్వాస్ ఆర్ బిలాంగ్స్ టు ద లిటరేచర్ ఆఫ్ విచ్ రిలీజియన్ అడిగితే జైనిజంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో దీన్ని పక్కన పెడితే జైనిజానికి సంబంధించిన ఇంపార్టెంట్ టెంపుల్స్. సో మనకి దిల్వారా టెంపుల్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్లోని దిల్వారా టెంపుల్ ఉంది. అలాగే గిర్నర్ జైన్ టెంపుల్ అని చెప్పేసి ఇండియాలో చాలా ఫేమస్ అండి. దీంతో పాటు నెక్స్ట్ పాల్టీనారా అనే టెంపుల్ కూడా ఉంది, పాల్టీనా గిర్నారా. ఈ రెండు కూడా జైనిజానికి సంబంధించినవే. సో ఇవి కూడా ఎక్కడున్నాయంటే మనకి గుజరాత్ రాష్ట్రంలో ఉన్నాయి. అలాగే ముక్తిగ్రహ అని చెప్పేసి ఇంకొక జైనిజం టెంపుల్ ఉంది, మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్రలో ముక్తిగ్రహ, అండ్ నెక్స్ట్ గుజరాత్లో గిర్నర్ అండ్ పాల్టీనా, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి దిల్వారా టెంపుల్ ఇన్ రాజస్థాన్. సో ఇవి ఇంపార్టెంట్ జైనిజం టెంపుల్స్గా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఇంపార్టెంట్ జైనిజం ప్లేసెస్ ఏవి అని అడిగితే శ్రావణబెల్గుళ, సో అది కర్ణాటకలో ఉంది. అండ్ అక్కడ భారతదేశంలోనే అతిపెద్ద ఎత్తైన జైనిజం స్టాట్యూ ఉంది. సో దానినే గోమటేశ్వర స్టాట్యూ అంటాం. సో గోమటేశ్వర స్టాట్యూ భారతదేశంలోనే అతిపెద్ద జైనిజంలోని టాలెస్ట్ స్టాట్యూగా చెప్తారు. అది కర్ణాటకలో ఉంది. అక్కడే చంద్రగిరి బసది అనేది కూడా ఉంది, అది కూడా ఫేమస్ జైనిజం ప్లేస్గా చెప్తారు. సో ఇవి పక్కన పెడితే మనకి మహారాష్ట్రలో చాలా గుహలు ఉన్నాయి. దాంట్లో ఎల్లోరా గుహలు అంటాం. సో ఎల్లోరా కేవ్స్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ ద మహారాష్ట్ర ఏరియా ఇన్ జైనిజం. అలాగే ఒడిస్సా వచ్చేటప్పటికి ఉదయగిరి గుహలు అంటాం. ఉదయగిరి గుహలు కానీ లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి హతిగుంప గుహలు, ఈ రెండు కూడా ఒడిస్సాలో చాలా ఫేమస్ జైనిజానికి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి తమిళనాడులో కూడా కొన్ని ఫేమస్ ఇంపార్టెంట్ జైనిజం గుహలు ఉన్నాయి. సో ఇవి ఇంపార్టెంట్ ప్రదేశాలు జైనిజానికి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్లేయర్ హ్యాస్ క్లించ్డ్ ద 2021 వింబుల్డన్ టెన్నిస్ మెన్ సింగిల్ టైటిల్? సో 2021 వింబుల్ టెన్నిస్ మెన్ సింగిల్ టైటిల్ని ఏ ఆటగాడు గెలుచుకున్నారని అడిగారు. సో వింబుల్డన్స్ కావచ్చు, ఫ్రెంచ్ ఓపెన్ కావచ్చు, ఈ రెండింటినీ కూడా గెలుచుకున్న వ్యక్తి ఎవరు అంటే నోవాక్ జోకోవిక్. ఆప్షన్ డి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే ఈ సంవత్సరం స్పోర్ట్స్ మెన్ ఆఫ్ ద ఇయర్గా ఉన్నది రాఫెల్ నాదల్, అండ్ స్పోర్ట్స్ విమెన్ ఆఫ్ ద ఇయర్గా ఉన్నది ఎవరు అంటే నవామి ఒసాకా. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద పార్టీషన్ ఆఫ్ బెంగాల్ టేక్ ప్లేస్? సో మనకి బెంగాల్ విభజన ఎప్పుడు జరిగింది అని అడుగుతున్నారు. 1903, వాస్తవానికి 1903లో అప్పట్లో బెంగాల్ గవర్నర్ జనరల్ అయిన లార్డ్ కర్జన్ బెంగాల్ని ఈస్ట్ అండ్ వెస్ట్ బెంగాల్గా విభజిస్తామని ప్రకటించారు. కానీ ఎప్పుడు విభజించారు అంటే 1905లో. ఆప్షన్ డి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. బెంగాల్ విభజన టైంలో గవర్నర్గా ఉన్న పర్సన్ ఎవరు బెంగాల్కి అంటే లార్డ్ కర్జన్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. దీనికి వ్యతిరేకంగా స్టార్ట్ అయిన ఉద్యమంగా మనం దేన్ని చెప్పచ్చు అంటే స్వదేశీ ఉద్యమం అనే దాన్ని చెప్పచ్చు. స్వదేశీ ఉద్యమం దాదాపుగా 1905 నుంచి 11 మధ్యలో అంటే 6 సంవత్సరాలు జరిగింది. అండ్ డిఫరెంట్ పార్ట్స్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్తో. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదే ఉద్యమంలో భాగంగా డిఫరెన్సెస్ రావడం వల్ల 1907 1907లో లక్నో కేంద్రంగా జరిగిన ఐఎన్సి సమావేశంలో మనకి ఏదైతే ఇట్స్ నాట్ లక్నో, 1907లో ఏదైతే ఐఎన్సి సమావేశం జరిగిందో ఆ ఐఎన్సి సమావేశంలో మనకి సూరత్ సమావేశం అంటాం. సో దీంట్లో కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. ఒకటి అతివాదులు, రెండు మితవాదులుగా మనకి చీలిపోవడం చూస్తాం. దాన్ని సూరత్ స్ప్లిట్ అని కూడా చెప్తా ఉంటారు. సో అది మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ 1907లో. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా చాపర్ మేళా ఈజ్ అ సోషల్ ఫెస్టివల్ యాజ్ ఆర్గనైజ్డ్? చాపర్ మేళా అనేది ఎక్కడ జరుగుతుంది? మేళాస్ ఫెయిర్స్ ఇండియాలో చాలా ఫేమస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు ఆల్రెడీ చాలా బాగా తెలిసిన మేళా ఏదంటే మేడారం జాతర అంటాం, లేదా మేడారం మేళా అంటాం. సో ఇది వచ్చేటప్పటికి మనకి ఎక్కడ జరుగుతుంది అంటే తెలంగాణ కేంద్రంగా మేడారం మేళా అనేది చాలా ఫేమస్. అలాగే దాని తర్వాత రన్ ఫెస్టివల్ అని చెప్పేసి జరుగుతుంది, లేదా రన్ మేళా అంటాం. సో ఇది వచ్చేసి మనకి గుజరాత్ కేంద్రంగా జరుగుతుంది. అలాగే పుష్కర్ మేళా అంటాం. సో పుష్కర్ మేళా ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ రాజస్థాన్ ఏరియా. అలాగే కుంభమేళా ఒకటి, నౌచాందీ మేళా ఒకటి. ఈ రెండు కూడా ఏ స్టేట్లో చాలా ఫేమస్ అంటే ఉత్తరప్రదేశ్లో నౌచాందీ మేళా, కుంభమేళా యాక్చువల్గా మహారాష్ట్రలో జరుపుతారు, ఉత్తరప్రదేశ్లో జరుపుతారు. అలాగే క్షిప్రా రివర్ ఎక్కడైతే ఉందో మనకి ఉజ్జయిని ప్రాంతంలో అక్కడ కూడా సెలబ్రేట్ చేస్తారు. ఎస్పెషల్లీ ఉత్తరప్రదేశ్లో మాత్రం నౌచాందీ కుంభమేళా కూడా చాలా ఫేమస్ అంటాం. ఇలా వివిధ ఫెస్టివల్స్ వివిధ ప్రాంతాల్లో జరపడం మనం చూస్తూ ఉంటాం. అలాగే ఇంకొకటి వచ్చేటప్పటికి సూరజ్
కోట అని చెప్పేసి ఇంకొక ఫెస్టివల్, ఇది సూరజ్ కోట ఫెస్టివల్ హ్యాండీక్రాఫ్ట్స్ ఫెస్టివల్ అండి. ఇది హర్యానాలో జరుపుతారు. హర్యానాలో సూరజ్ కోట ఫెస్టివల్, రాజస్థాన్లో పుష్కర్ ఫెస్టివల్, అండ్ రన్ ఫెస్టివల్ అనేది మనకి ఎక్కడంటే గుజరాత్లో, అండ్ నెక్స్ట్ మేడారం జాతర వచ్చేసి మనకి తమిళనాడులో సెలబ్రేట్ చేస్తారు. ఇలా అయితే చాప్రా ఫెస్టివల్ అనేది ఎక్కడ అంటే మనకి పంజాబ్ ఏరియాలో సెలబ్రేట్ చేస్తారు. సో ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ అ పంజాబ్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, వేర్ ఇస్ ద గిఫ్ట్ సిటీ ఆఫ్ ఇండియా బీయింగ్ ప్లాన్డ్ బై ద గవర్నమెంట్? సో భారతదేశంలో గిఫ్ట్ సిటీని ప్రభుత్వం ఎక్కడ ప్లాన్ చేస్తుంది అని అడిగారు. ఆల్రెడీ మనకి ఫినాన్షియల్ సిటీ అనేది ఉంది భారతదేశంలో. సో ఫినాన్షియల్ సిటీ అనేది గుజరాత్ ప్రాంతంగా నెలకొల్పబడింది. అయితే దాని నెక్స్ట్ గిఫ్ట్ సిటీ అనే దాన్ని కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అది అహ్మదాబాద్ కేంద్రంగా. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. Next one, on which day is World Hindi Day observed every year to mark the first anniversary of World Hindi Conference in which was held in 1975? 1975లో జరిగిన వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్ని, సో దానిని రికగ్నైజ్ చేస్తూ మనకి హిందీ దివాస్ అనేది ఎప్పుడు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేటప్పటికి మనకి, సో ఆప్షన్స్లో ఒకటి 5th సెప్టెంబర్, అది మీకు ఆల్రెడీ తెలుసు, టీచర్స్ డే అంటాం 5th సెప్టెంబర్. సో 14th అక్టోబర్ వచ్చేటప్పటికి వరల్డ్ స్టాండర్డ్ డే అంటారండి. వరల్డ్ స్టాండర్డ్ డే ఎప్పుడు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 14th అక్టోబర్. సో నెక్స్ట్ 10th జనవరి, 26 జనవరి ఆల్రెడీ మీకు తెలుసు రిపబ్లిక్ డే, ఆ రోజే. వరల్డ్ కస్టమ్స్ డే, ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే కూడా మనకి 26th జనవరినే. సో ఇంకా 10th జనవరి వచ్చేటప్పటికి ఏది అంటే హిందీ దివాస్గా చెప్పడం జరుగుతుంది. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. 1975లో జరిగిన మొట్టమొదటి ప్రపంచ హిందీ సమావేశం కోసం, సో దాన్ని సందర్భంగా రికగ్నైజ్ చేస్తూ హిందీ దినోత్సవం అనే దాన్ని, వరల్డ్ హిందీ దివాస్ డే అనే దాన్ని, సో 10th జనవరి ఇది ప్రపంచ హిందీ దినోత్సవం. అది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది వరల్డ్ హిందీ దివాస్ డే. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి హిందీ ఈజ్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా అని చెప్తారు కదా, అది ఆర్టికల్ 348 క్లాస్ 1. సో ఆర్టికల్ 348 క్లాస్ 1 ప్రకారం హిందీ ఈజ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇండియా అని చెప్పడం జరుగుతుంది. 348 క్లాస్ 2 అని ఇంకోటి ఉంటుంది, అదేంటంటే అలాంగ్ విత్ హిందీ ఇంగ్లీష్ ఈజ్ ఆల్సో అఫీషియల్ లాంగ్వేజ్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. అది 348 క్లాస్ 2 కింద మనకి తీసుకుంటారు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ద బ్లాక్ సాయిల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అని అడుగుతున్నారు. సో బ్లాక్ సాయిల్ని ఏమని పిలవచ్చు అని. ఫస్ట్ ఆప్షన్లో ఏముంది, బాంగర్ అని చెప్పేసి ఉంది. బాంగర్ అంటే మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒండ్రు మట్టి అనే దాన్ని, ఒండ్రు నేల, ఒండ్రు మట్టి ఇలాంటివన్నీ దాన్ని. సో ఒండ్రు మట్టిని 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి పాత ఒండ్రు మట్టి, 2 కొత్త ఒండ్రు మట్టి. దట్ ఈస్ ఓల్డ్ అలూవియల్ సాయిల్ అండ్ న్యూ అలూవియల్ సాయిల్. ఓల్డ్ అలూవియల్ సాయిల్నేమో బాంగర్ అని పిలుస్తారు, న్యూ అలూవియల్ సాయిల్నేమో ఖాదర్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ దీని ఎక్స్ప్లెనేషన్. భారతదేశంలో అత్యధికంగా ఉండే నేలలు, ద మోస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ సాయిల్స్ కింద కూడా ఒండ్రు మట్టి లేదా అలూవియల్ సాయిల్ని చెప్పచ్చు. సో దీన్ని పక్కన పెడితే నెక్స్ట్ హ్యూమస్ అని ఉంది. హ్యూమస్ అంటే అర్థం ఏంటంటే ఆర్గానిక్ కంటెంట్ అంటాం. అంటే చనిపోయిన మొక్కలు లేదా జంతువులు కలేబరాలు భూమిలో ఇంకిపోతే ఒక జిగట లాంటి పదార్థం వస్తుంది, దాన్ని హ్యూమస్ అంటాం. ద డెడ్ యానిమల్స్ అండ్ ద ప్లాంట్స్ విచ్ ఆర్ బరీడ్ అండర్ ద సాయిల్ అండ్ దే ఆర్ క్రియేటెడ్ సచ్ కైండ్ ఆఫ్ మటీరియల్ అండ్ విచ్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ హ్యూమస్. ఇవి మొక్కల పెరుగుదలకి చాలా ఎక్కువగా ఉపయోగపడతాయి. భారతదేశంలో హ్యూమస్ ఎక్కువగా ఉండే సాయిల్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సాయిల్గా పెటీ సాయిల్ని చెప్పచ్చు. ఈ పెటీ సాయిల్ భారతదేశంలో ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అంటే కేరళలో. కేరళలోని కారా లేదా అల్పూజా ఇలాంటి ప్రాంతాల్లో మనకి ఎక్కువగా ఈ సాయిల్ అనేది కనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి క్రిస్టలైన్ అంటున్నారు, ఇది రాక్ స్ట్రక్చర్లో చెప్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రెగర్ సాయిల్, రేగడి అంటున్నారు, దట్ ఈస్ అ కరెక్ట్ ఆన్సర్. సో బ్లాక్ సాయిల్ని రెగర్ సాయిల్ అని పిలవచ్చు, బ్లాక్ కాటన్ సాయిల్ అని కూడా పిలవచ్చు. ఇది దక్కన్ ప్రాంతాల్లో అత్యధికంగా కనిపిస్తుంది. కాటన్, షుగర్ కేన్ లాంటివి పండించడానికి ఇది చాలా అనువుగా ఉంటుంది. మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ సౌత్రన్ కర్ణాటక ప్రాంతాల్లో మనకి భారతదేశంలో అత్యధికంగా ఈ రేగడి నేలలు లేదా నల్ల మట్టి అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ నెక్స్ట్ వన్, ఫర్ క్రియేటింగ్ హౌ మెనీ సేఫ్ సిటీస్ హ్యాస్ ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ వర్త్ 2,919 crores అండర్ నిర్భయ ఫండ్. నిర్భయ ఫండ్ అనే దాన్ని స్థాపించి, సో దాంట్లో 2,919 కోట్లతో మనకి భారతదేశంలోని ఎన్ని సిటీస్ని సేఫ్ సిటీస్ కింద, ఎస్పెషల్లీ విమెన్స్కి సేఫ్ సిటీస్ కింద ఉండడం కోసం ప్రాజెక్ట్ని నిర్మించనున్నారు అని అడుగుతున్నారు. సో ఆ సేఫ్ సిటీస్ కింద మొట్టమొదటిగా నేషనల్ చైల్డ్ అండ్ విమెన్ డెవలప్మెంట్ ఏ సిటీస్ని తీసుకున్నారంటే, ఒకటి ఢిల్లీని తీసుకోవడం జరిగింది, అండ్ రెండోది వచ్చేటప్పటికి లక్నోని కన్సిడర్ చేశారు,
అండ్ మూడోది వచ్చేటప్పటికి అహ్మదాబాద్ని కన్సిడర్ చేశారు. సో వీటితో పాటు నెక్స్ట్ కోల్కతాని కన్సిడర్ చేశారు, అండ్ కోల్కతాతో పాటు ముంబైని కన్సిడర్ చేశారు, అండ్ యాజ్ వెల్ యాజ్ చెన్నై ఈజ్ దేర్, బెంగళూరు ఈజ్ దేర్, హైదరాబాద్ ఈజ్ దేర్. సో ఇప్పుడు మీరు కౌంట్ చేయొచ్చు, 1 హైదరాబాద్, 2 బెంగళూరు, 3 చెన్నై, 4 ముంబై, 5 కోల్కతా, 6 అహ్మదాబాద్, 7 లక్నో, 8 ఢిల్లీ. ఈ 8 సిటీస్ని కూడా నిర్భయ ఫండ్ కింద విమెన్స్కి సేఫ్టీగా ఉండడం కోసం సో దీనిని నేషనల్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసింది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, దట్ ఈజ్ అ 8గా చెప్పొచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతం నేషనల్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి మంత్రిగా ఉన్నది ఎవరు అంటే స్మృతి ఇరానీ గారు. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్, సెలెక్ట్ ద ఇన్స్టిట్యూషన్ డస్ నాట్ బిలాంగ్స్ టు ద గ్రూప్. సో దీంట్లో సిమిలర్గా లేనిది ఏది అని అడుగుతున్నారు. ఐఐటి ముంబై, ఐఐఎం హైదరాబాద్, అహ్మదాబాద్, ఎన్ఐటి వరంగల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఐఐటి ముంబై, ఐఐటి అహ్మదాబాద్, ఎన్ఐటి వరంగల్ ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూషన్స్ అండి, విద్యా సంస్థలు లేదా ఇంజనీరింగ్ రిలేటెడ్, టెక్నికల్ రిలేటెడ్గా చెప్పొచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ అ బ్యాంక్గా దీన్ని పరిగణిస్తాం కాబట్టి సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సెక్టర్కి సంబంధించింది అయితే కాదు. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫస్ట్లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఉండేది, దాని తర్వాత దీన్ని ఎస్బీఐ కింద చేంజ్ చేశారు. ఎస్బీఐ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉంది, ప్రస్తుతం దీని చైర్మన్గా దినేష్ కారా ఉన్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వెన్ ఈజ్ ద ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే సెలబ్రేటెడ్. ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే అనేది ఎప్పుడు అని అడుగుతున్నారండి. సో ఆప్షన్స్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. జూన్ 21 ఇచ్చారు. సో జూన్ 21 వచ్చేటప్పటికి మీకు ఆల్రెడీ తెలుసు యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే అనేది జూన్ 21. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మ్యూజిక్ డే, ఇంటర్నేషనల్ మ్యూజిక్ డే కూడా జూన్ 21. ఇంటర్నేషనల్ హైడ్రోగ్రఫిక్ డే అనేది కూడా మనకి ఎప్పుడు అంటే దట్ ఈజ్ ఇన్ జూన్ 21గా చెప్పొచ్చు. అలాగే జూన్ 23 వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే కింద కన్సిడర్ చేస్తారు. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, జూన్ 23. థ్యాంక్ యూ.